ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు, దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డలు, క్రైస్తవులము అని చెప్పుకుంటున్న దేవుని బిడ్డలు దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నారు. దేవుడు కోపపడేలాగా నడుచుకుంటున్నారు. అసలు దేవుడు కోపపడేలాగా నడుచుకునే సందర్భాలు ఏంటో మనం కొంచెం అర్థం చేసుకోవాలి. చాలామందికి తెలిసి కూడా తెలియనట్లుగా ప్రవర్తిస్తుంటారు. మొట్టమొదటిది, దేవుని మాట మనం వినకపోతే, దేవుని ఆజ్ఞలను మనం పాటించకపోతే దేవునికి కోపం వస్తుంది. రెండవది, దేవుడు అని చెప్పుకుంటున్న నీవు నేను చర్చికి సరైన సమయంలో వెళ్ళకపోతే, క్రమాన్ని పాటించకపోతే, క్రమశిక్షణగా బ్రతకపోతే దేవుడు కోప్పడతాడు. అదే సమయంలో మూడవదిగా, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సనుగుతూ ఉంటే, సేవకునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉంటే దేవుని కోపం నీపై వస్తుంది. నాలుగవదిగా, విశ్వాసులైన వారు ఒకరితో ఒకరు సమాధానంగా లేకుండా ఒకరిపైన ఒకరు చాడీలు చెప్పేటప్పుడు దేవునికి కోపం వస్తుంది. ఐదవదిగా, తన మందిరాన్ని వ్యాపార సంతగా పెట్టవద్దని ప్రభు చెప్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం రెండు విధాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు వెళుతున్న మందిరము అది వ్యాపార సంత కాదు, చేపల మార్కెట్ అంతకంటే కాదు. నువ్వు వెళుతున్న మందిరము చాలా పరిశుద్ధముగా, పవిత్రముగా నువ్వు చూచుకోవాలి. నీ నడవడిక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళి సెల్ ఫోన్లో మాట్లాడుతూ, దేవుని మందిరానికి వెళ్ళి పక్క వాళ్ళతో మాట్లాడుతూ, దేవుని మందిరానికి వెళ్ళి లేనిపోని గోలలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా నీవే దేవుని ఆలయం అని ప్రభు చెప్తున్నాడు. అంటే నీ లోపల నా లోపల ప్రభువారు నివాసము చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆలయము పరిశుద్ధముగా ఉండాలి. ఇది చేపల మార్కెట్ కాదు. మందిరానికి వెళుతూ బూతులకి, తాగుడికి, సుట్టా బీడి సిగరెట్లు, తమలపాకులకి, లేకుంటే ఏ విధమైన ప్రతిమలకి స్థలం ఇవ్వకుండా పరిశుద్ధ దేవునికి మాత్రమే ఈ మందిరాన్ని నువ్వు స్థలం ఇస్తే దేవుడు నీపై కోప్పడకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను నిండార్లుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.